సుబ్బు, బాగున్నావా తల్లి? బాగున్నాను ఆంటీ, మీరెలా ఉన్నారు? బానే ఉన్నావమ్మా. అర్జున్ నాకు జరిగిందంతా చెప్పాడు. నువ్వేం దిగులు పడకు, నేను అంకుల్ వచ్చి మీ ఇంట్లో మాట్లాడతాం, సరేనా? ఓకే ఆంటీ. ఆరోగ్యం జాగ్రత్తమ్మా. ఈ టైంలో ఎక్కువ పనులవి చేయడం మంచిది కాదు. ఆంటీ 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 లెట్ మీ క్లియర్ దిస్. నాకు అర్జున్కి బ్రేకప్ అయింది, మేము కలిసి ఉండట్లేదు. కలిసి ఉండాలని నువ్వనుకోవట్లేదేమో తల్లి, వాడు కాదు. ఎవరో నీ అర్జున్ గురించి తప్పుగా చెప్తే అది నమ్మి వాడిని దూరం పెట్టాలనుకుంటున్నావా? ఇక్కడ ఎవరేం చెప్పారో ఇంపార్టెంట్ కాదు ఆంటీ, ఏం చెప్పారో అనేది ఇంపార్టెంట్. సరే అమ్మా, ఒకవేళ రేపు అర్జున్కి ఎవరో మూడో వ్యక్తి వచ్చి నీ మీద తప్పుగా చెప్తే వాడు అలాగే నిన్ను దూరం పెడతాడా? వాడు అలా పెడతాడని నువ్వు అనుకుంటున్నావా? నీకు నువ్వే సమాధానం చెప్పుకో చాలు. కానీ ఆంటీ, చూడమ్మా, నీ లైఫ్ నీ ఇష్టం. నేను నీకు థ్యాంక్స్ చెప్దామని కాల్ చేశాను. 15 ఏళ్ల తర్వాత అర్జున్ వాళ్ళ నాన్నతో మాట్లాడాడమ్మా. దానికి తెలుసో తెలియకో నువ్వే కారణమయ్యావు. చాలా థ్యాంక్స్ అమ్మా. ఉంటాను.